ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము ఆది కాండము 48వ అధ్యాయము 16వ వచనము. సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక. నా పేరును అబ్రహాము ఇస్సాకులను నా పితరుల పేరును వారికి పెట్టబడునుగాక. భూమి యందు వారు బహుగా విస్తరింపబడుదునుగాక అని చెప్పెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. ఆనాడు యాకోబు యోసేపుని ఆయన పిల్లల్ని కూడా ఆశీర్వదిస్తూ ఈ మాటలు పలుకుతున్నారు. ఆయన అంటున్నారు చూడండి, సమస్తమైన కీడులో నుండి నన్ను తప్పించాడనే మాటను ఆ రోజు దీవిస్తూ ఆయన చెప్తూ ఉన్నాడు. ఈరోజు ఏ పరిస్థితుల్లో ఉండి వాగ్దానాన్ని వింటున్నావో, ఎవరి గురించి నువ్వు భయపడుతూ ఉన్నావో, ఏ అధికారి గురించి, ఏ పరిస్థితికి, ఏ అప్పుకి, ఏ మనుషునికి, ఏ నోటికి నువ్వు భయపడుతూ ఉన్నావో నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి దేవుని యొక్క వాగ్దానము. ఆనాడు ఆయన అంటున్నారు, యాకోబు సమస్తమైన కీడులో నుండి నన్ను తప్పించిన దూత అంటున్నాడు ఆయన. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, నీకు సమస్తమైన కీడు ఈరోజు నీకు దూరం అయిపోతుందన్నమాట. ఆమేన్. గొప్ప గొప్ప దీవెనలన్నీ నీ మీదకి రాబోతూ ఉన్నాయి. కీడు నీకు దూరంగా పోబోతుందన్నమాట. తర్వాత చూస్తే ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక అనే మాటను ఆ యాకోబు అంటున్నాడు, ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక అని. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న నీవు వాగ్దానం విన్న తర్వాత ప్రార్థన చేసుకుని నీ కుటుంబం పట్ల, నీ బిడ్డల పట్ల, నీ పట్ల ఆశీర్వాదంగా పలకాలు నువ్వు. ఈరోజు దేవుడు మమ్మల్ని దీవించునుగాక, కీడు కొట్టివేయబడునుగాక, వాగ్దానము నెరవేరునుగాక అని నువ్వేం చేయాలి? దీని నిమిత్తము పలకాలి, ప్రార్థించాలి. నా పేరును అబ్రహాము ఇస్సాకులను నా పితరుల పేరును వారికి పెట్టబడునుగాక. అబ్రహాము ఇస్సాకుల పేర్లు పెట్టబడునుగాక అనే మాట గమనించండి. రోజు వాగ్దానాన్ని వింటున్న నీవు ఏదైతే బైబిల్లో కొన్ని విషయాలు చదువుతావో అక్కడ దేవుడు ఆశీర్వాదంగా కార్యాలు జరిగించినప్పుడు ఆ రీతిగా నీ జీవితాన్ని మార్చుకుని ఆ పలకాలు నువ్వు, నేను కూడా నా కుటుంబము కూడా ఇలాగ అబ్రహాము వలె దీవింపబడునుగాక, ఇస్సాకు వలె దీవింపబడునుగాక, ఈ దీవెనలు మాకు ప్రాప్తించునుగాక అని నువ్వు ఎప్పుడైతే పాజిటివ్గా పలుకుతావో నువ్వు దేవుని దీవెన పొందుకుంటావు. ఆమేన్. చూడండి, తర్వాత భూమి యందు వారు బహుగా విస్తరించుదురుగాక అని చెప్తున్నాడు ఆయన. యాకోబు పలుకుతున్నాడు, తన బిడ్డ అయిన యోసేపు తన వారి బిడ్డల నిమిత్తం కూడా భూమి యందు వారు బహుగా విస్తరించునుగాక అని. ఈరోజు సర్వోన్నతుడైన నీ తండ్రి నీకు ఇస్తున్న వాగ్దానం ఇది. ఆయన నేను గొప్పగా విస్తరింపు చేస్తానంటున్నాడు ఆయన. విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తానంటున్నాడు ఆయన. గొప్ప పంటను నీ చేతికి ఇస్తానంటున్నాడు ఆయన. హల్లెలూయా. మరి ఏం చేయాలి? ఎంత గొప్ప వాగ్దానం నీ పట్ల నెరవేరాలంటే నువ్వేం చేయాలంటే ఆయన మాట మీద నమ్మకాన్ని ఉంచాలి, ఆయన మాట మీద విశ్వాసాన్ని ఉంచాలి. నువ్వెప్పుడైతే ఆ వాగ్దానాన్ని నమ్ముతావో, ఎస్ దేవుడు నాతోనే మాట్లాడాడు, ఈ వాగ్దానం ఖచ్చితంగా నేను రిసీవ్ చేసుకుంటాను, నాతోనే దేవుడు చెప్పాడు ఈ మాట, నువ్వు నమ్మి ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థించాలి. చాలామంది వాగ్దానం ఎంత గొప్ప వాగ్దానం అయినా వారెంత కీడులో ఉన్నా ఆ వాగ్దానం వారి పట్ల ఎందుకు ఫలించదో తెలుసా? ఆ వాగ్దానం ఎత్తిపెట్టి వారు ప్రార్థించరు, వాళ్ళకి నమ్మకం ఉండదు. మంచి వాగ్దానం వచ్చింది అనుకుంటారు కానీ దాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేయరు. అయితే ఈరోజు నువ్వు ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేయి. నాయన నా పట్ల నెరవేర్చు, నా కుటుంబం పట్ల ఈ వాగ్దానం నెరవేర్చు, స్థిరపరచని నువ్వు ప్రార్థన చేస్తే గనక ఈరోజే ఈ వాగ్దానం నీ పట్ల, నీ కుటుంబం పట్ల నెరవేరునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన ఈ వాగ్దానము ప్రతి బిడ్డ పట్ల నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.